రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నడిపి బోర్ కొట్టిందా? సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ట్రై చేయాలని ఉందా? అయితే మీరు కంపల్సరీగా హోండా సిబి 350 ఆర్ఎస్ అయితే ట్రై చేయాలన్నమాట. వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ బైక్ అండ్ లుక్స్ పరంగా కూడా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ నడిపి బోర్ కొట్టిందో వాళ్ళకి స్లైట్లీ ఇంకొద్దిగా బెటర్ క్యారెక్టర్ తో పాటు కొద్దిగా అగ్రెసివ్ స్టైలింగ్ లో ఒక మంచి రెట్రో క్లాసిక్ రోడ్స్టర్ బైక్ కావాలి అనుకుంటే మీరు ఆర్ఎస్ అయితే కన్సిడర్ చేయొచ్చు. సో ఈ బైక్ లో ఏముంది ఎవ్రీథింగ్ మాట్లాడదాం. అండ్ ఇంకోటి చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే హోండా సిబి 350లో మనకి 3 బైక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు సిబి 350 విచ్ ఇస్ లైక్ స్టాండర్డ్, అలాగే మనకి హైనెస్ ఉంటది, అలాగే ఆర్ఎస్ ఉంటది. ఈ 3 బైక్స్ లో మనకు ఇంజన్ అనేది సేమ్ ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క క్యారెక్టర్ అనేది ఓవరాల్ గా డిఫరెంట్ ఉంటది. రైడింగ్ పోస్చర్ అనేది టోటల్ గా డిఫరెంట్ ఉంటది. సో మనకు సిబి 350 అనేది ఏంటంటే ఒక ప్రాపర్ రెట్రో క్లాసిక్ మోటార్ సైకిల్ అన్నమాట. అదే మనం మైనస్ చూసుకున్నట్టయితే అదేంటంటే మనకు మోడర్న్ క్లాసిక్ మోటార్ సైకిల్ లాగా ఉంటది. బట్ ఇదేంటంటే మనకి మోడర్న్ క్లాసిక్ రోడ్స్టర్ అన్నమాట. లైక్ దీని యొక్క ఫుట్ పెక్స్ కానీ, సీట్ కానీ, స్టైలింగ్ కానీ ఓవరాల్ గా చాలా బాగుంటది. మెయిన్ గా యూత్ కి అయితే చాలా మంచి మోటార్ సైకిల్. సో ఈ బండి గురించి ఎవ్రీథింగ్ మాట్లాడదాం. అండ్ దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి డీలక్స్, అలాగే డీలక్స్ ప్రో అన్నమాట. సో డీలక్స్ కి డీలక్స్ ప్రో కి కూడా చేంజెస్ ఏమున్నాయో ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హోండా సిబి 350 ఆర్ఎస్ అయితే ఫైనల్లీ మన దగ్గరకు వచ్చేసింది. సో చాలా మంది ఏంటంటే ఆర్ఎస్ అనుకుంటే రేస్ స్పోర్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఆర్ఎస్ అంటే రేస్ స్పోర్ట్ అయితే కాదు. సో ఆర్ఎస్ అంటే ఏంటంటే మనకి రోడ్ సేలింగ్ అన్నమాట. అండ్ ప్రజెంట్ మన దగ్గర డీలక్స్ వేరియంట్ అయితే ఉంది. సో డీలక్స్ కి డీలక్స్ ప్రో కి మనకు మేజర్ గా డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ మనకు బ్లూటూత్ లో ఉంటది అండ్ కలర్ డిఫరెన్స్, అలాగే మనకు 3000 రూపీస్ అనేది ప్రైస్ ఎక్కువ ఉంటది. అండ్ మెయిన్ గా ఈ బ్లాక్ విత్ మనకి ఈ ఎల్లో కలర్ గ్రాఫిక్స్ అయితే ఉంది కదా, దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ మనకి బ్రాండింగ్ అనేది ఉంది, లైక్ రేసింగ్ స్ట్రైప్స్ లాగా ఇక్కడ 2 స్ట్రైప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకు సిబి 350 ఆర్ఎస్ 3D ఎంబ్లం, అలాగే హోండాది కూడా మనకు 3D ఎంబ్లం లో అయితే వస్తుంది. అండ్ ఒక్కసారి మనం కీస్ అనేది చూసుకుందాం. సో దీంట్లో కీస్ ఏవైతే ఉన్నాయి కదా, సో మిగతా మనకి హోండా బైక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ప్రీమియం గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకు ఫ్రంట్ లో చూసుకుంటే ఎల్ఈడి హెడ్ లైట్ అనేది ఉంది. దీని యొక్క నైట్ హెడ్ లైట్ విజిబిలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. సిటీ పరంగా అయితే నో ప్రాబ్లం అన్నమాట. బట్ మీరు హైవే టూరింగ్ చేయాలి అనుకుంటే అక్కడ మీకు డిఫికల్టీ అనేది అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకు ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనకు బ్లింక్ అనేట్టు కనిపిస్తున్నాయి. బట్ రియాలిటీలో ఇవి మనకి బ్లింక్ అయితే అవ్వట్లేదు. ఒకసారి మీకు ఇండికేటర్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఇండికేటర్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు రైట్ ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది కదా చూడండి. ఇప్పుడు అది మనకు సో బ్లింక్ అనేట్టుగా డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. సో ఇవి ఏంటంటే మనకి ఆల్వేస్ ఆన్ లో ఉంటాయి. మీరు ఎక్కడ ఇండికేటర్ ఆన్ చేస్తే అక్కడ మనకి ఇలా బ్లింక్ అవుతుంది అండ్ మిగతాది మనకు అలా కనిపిస్తుంది అనమాట. అండ్ ఒకసారి ఇండికేటర్స్ కూడా మనం ఆఫ్ చేసుకుందాం. అండ్ దీంట్లో అజార్డ్ స్విచ్ కూడా ఉంది, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో అజార్డ్ ఆన్ చేసిన తర్వాత మనకి సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకుందాం. సో ఇది టోటల్ గా మనకి ఫైబర్ అన్నమాట, సో మెటల్ అయితే కాదు. అండ్ సస్పెన్షన్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ లైక్ 41mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అన్నమాట. అండ్ ఇక్కడ 4 గేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి లుక్ అనేది కూడా మనకు ఎన్హాన్స్ అవుతుంది. అండ్ దీని వల్ల ఏంటంటే మనం లిటిల్ బిట్ లైక్ ఆఫ్ రోడ్ లో మట్టి రోడ్ లో నడిపినప్పుడు లైక్ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ లోపలికి వెళ్ళి ఫోక్ సీల్స్ ని డ్యామేజ్ చేయకుండా కాపాడుతుంది. అలాగే లుక్ పరంగా కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇక్కడ ఇచ్చారు హెడ్లైట్ కిందనే. అలాగే ఇక్కడ ఫ్రంట్ ఇది ఏదైతే ఉంది కదా ఇది టోటల్లీ మనకు ఫైబర్ అన్నమాట. అండ్ ఇది కూడా మనకి టోటల్లీ ఫైబర్. బట్ క్వాలిటీ పరంగానైతే ఎటువంటి ఇష్యూ అనేది నాకు అనిపించలేదు. సో ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీంట్లో టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఫ్రంట్ లో మనకి 19" వీల్ ఉంటుంది, రియర్ లో ఏంటంటే మనకి 17" వీల్ ఉంటుంది. టైర్స్ కూడా ఏంటంటే మనకు డ్యువెల్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి విచ్ ఆర్ లైక్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ అనమాట. వల్ల మనకి మట్టి రోడ్ లో నడిపినా కూడా మనకి గ్రిప్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ ఇవి ఏంటంటే మనకు ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ అయితే వస్తున్నాయన్నమాట. జాపర్ కర్వ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి జాపర్ కర్వ్ అని చెప్పేసి ఉంది, సో ఎంఆర్ఎఫ్ నుంచి. అండ్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే ఫ్రంట్ లో మనకి 100 సెక్షన్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 100/90 సెక్షన్ 19" వీల్. మనకి రెండు కూడా ట్యూబ్లెస్ కాబట్టి పంచర్ ది ప్రాబ్లం అనేది లేదు. అలాగే ఇక్కడ బ్రేక్స్ మాట్లాడుకుంటే ఫ్రంట్ 310mm మనకి డిస్క్ ప్లేట్ ఉంది. అలాగే ఇక్కడ మనకి హబ్ లాంటిది ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా వెయిట్ రిడక్షన్ అనేది అవుతుంది విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ టచ్. అలాగే నిసిన్ క్యాలిపర్స్ ఉన్నాయి కాబట్టి సో బ్రేకింగ్ బైటింగ్ కా రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. అండ్ రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ ట్యాంక్ గురించి మాట్లాడితే దీంట్లో 15 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. సో దీని యొక్క మైలేజ్ అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా స్లైట్లీ ఎక్కువ వస్తుంది. లైక్ 35 to మీరు 40 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు హార్డ్ అండ్ ఫాస్ట్ గా రైడ్ చేస్తే 30 kmpl అనేది మనకు 30 to 30 kmpl చాలా ఈజీగా వస్తుంది. ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు. అండ్ 3D ఎంబ్లం టోటల్ మనకి మెటల్ ట్యాంక్, క్వాలిటీ పరంగా ఇష్యూ అయితే ఎక్కడ లేదు. అండ్ ఇంజన్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట, 348cc. సో దీంట్లో ఆయిల్ కూలింగ్ లాంటిది అయితే ఏం రావట్లేదు. అండ్ OBD2B కంప్లైంట్. అండ్ ఇంజన్ పైన మనకి ఈ క్వాలిటీ, ఈ ఫిన్స్ కానీ సో ప్రీమియం టచ్ అనేది మనకు ప్రతి ప్లేస్ లో కనిపిస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే
ఇది మనకి 21 PS పవర్ అలాగే 30 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా స్లైట్లీ మనకు బెటర్ టార్క్ ఇంకా బెటర్ పవర్ అనేది దీంట్లో వస్తుంది. అండ్ ఇంజన్ స్మూత్నెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట ఈ సెగ్మెంట్ లో. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ కూడా మనకు చాలా రిలయబుల్ ఇంజన్సే. బట్ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే హోండా అనమాట. సో హోండా అనేది మీకు స్మూత్నెస్ లెవెల్స్ అనేది తెలుసు, చాలా స్మూత్ గా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం 80-100 స్పీడ్ లో కూడా నడుపుతున్నప్పుడు మనకు ఎటువంటి వైబ్రేషన్స్ అనేది దీంట్లో నోటీస్ అవ్వవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ చిన్న ప్యానల్ కనిపిస్తుంది కదా, సో లోపల ఇవి మనకి హైడ్ చేయడానికి ఇది ఇచ్చారు. సో మనకు ఫిట్ అండ్ ఫినిష్ కానీ అటెన్షన్ టు డీటెయిల్ కానీ దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ సింగిల్ హారన్ ప్రొవైడ్ చేశారు. నాకు తెలిసి డీలక్స్ ప్రోలో ఏంటంటే డ్యూయల్ హారన్ వస్తుంది అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 168 mm ఉంది. అండ్ దీని యొక్క సీట్ ఏదైతే ఉంది కదా విచ్ ఇస్ 800 mm అనమాట. లైక్ మీ హైట్ అనేది 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క వెయిట్ అనేది 180 kgs ఉంటుంది. సో 180 kgs అయినప్పటికీ కూడా నడుపుతున్నప్పుడు వెయిట్ అనేది అస్సలు అంటే అస్సలు తెలియదు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో దీని యొక్క వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా బెటర్ గా చేస్తారు. అండ్ ఇక్కడ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో హైనస్ తో కంపేర్ చేసుకున్నా CB350 తో కంపేర్ చేసుకున్నా విచ్ ఆర్ రియర్ సెట్. సో మనకి కొద్ది అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు పిలియన్ ఫుట్ పెక్స్ ఏవైతే ఉన్నాయి కదా, దీంట్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ ఫుట్ పెక్స్ పైన మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హీట్ షీల్డ్ లాంటిది అయితే ఏమీ లేదు ఎగ్జాస్ట్ పైన, విచ్ లుక్స్ టూ బ్లాక్ అండ్ టూ ప్రీమియం. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇది కాలకుండా ఈ చిన్న ఎలిమెంట్ అనేది యాడ్ చేశారు. సో ఇక్కడ మన ఫుట్ అనేది ఇలా రెస్ట్ అవుతా అనమాట. సో ఫుట్ కి మంచి సపోర్ట్ అనేది కూడా దొరుకుతుంది. అలాగే మనకు ఇక్కడ కింద కాలకుండా కూడా ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ టచ్. సో మనకు హీట్ షీల్డ్ ఏంటంటే ఇక్కడ వరకే చాలా చిన్నగా అయితే ఇచ్చారు. అండ్ మోనోషాక్ అబ్జర్వర్ లాంటి అయితే దీంట్లో ఏం రావట్లేదు. సో ఇక్కడ హైడ్రాలిక్ ట్విన్ షాక్స్ అయితే వస్తున్నాయి, విచ్ ఆర్ ప్రీ లోడ్ అడ్జస్టబుల్ అన్నమాట. సో ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉంది కాబట్టి మీరు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్, హార్డ్ అంటే హార్డ్గా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి టచ్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ ప్యానల్ చూసుకున్నట్టయితే ఇది టోటలీ మనకు ఫైబర్ వస్తుంది. అండ్ CB350 RS అండ్ సింగిల్ సీట్ మనకి. సో పిలియన్ కోసం అయితే స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ మీరు పిలియన్ తో తిరగాలి అనుకుంటే మీరు హైనస్ కానీ CB350 కానీ కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకు స్పేస్ అనేది అంత ఎక్కువ ఉండదు, అలాగే దీంట్లో బ్యాక్ రెస్ట్ లాంటిది కూడా ఏం లేదు. సో కావాలంటే మీరు ఇన్స్టాల్ కూడా చేయించుకోవచ్చు. సో ఇది పట్టుకొని ఏంటంటే మనం బండిని వెనక్కి ముందుకు లాగడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ సీట్ అనేది మనకి హార్డర్ సైడ్ లోనే ఉంది, మరీ స్మూత్ లేదు. బట్ దీని యొక్క ఫినిష్ అనేది చాలా ప్రీమియం తెలుస్తుంది సో టచ్ చేసినప్పుడు. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ఇన్ కేస్ మీరు లగేజ్ అనేది క్యారీ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి మీరు రోప్ అనేది తీసుకొని లగేజ్ కూడా లైక్ బంజీ కార్డ్స్ ఉంటాయి కదా, సో దాంతో పాటు మీరు టై కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీకు టైల్ లైట్ అనేది కూడా చూపిస్తాను, విచ్ లుక్స్ టూ కూడా అన్నమాట. సో ఈ యాంగిల్ నుంచి చూడండి. సో బైక్ అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో LED టైల్ లైట్. అలాగే మనకు రియర్ లో బ్రేకింగ్ గురించి చూసుకుంటే ఇక్కడ 240 mm డిస్క్ ప్లేట్ అనేది ఉంది విత్ నిసిన్ క్యాలిపర్, ఫ్లోటింగ్ క్యాలిపర్ అది కూడా. అలాగే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో స్విచబుల్ ABS లాంటిది అయితే ఏం లేదు. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మనకి 150/70 ఇంచ్ వీల్ ఉంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైర్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ బ్లాక్ ప్యాటర్న్ కాబట్టి మనకు గ్రిప్ కూడా చాలా బాగుంటది. అండ్ ఫ్రంట్ ఇండికేటర్స్ మాత్రమే మనకు ఆల్వేస్ ఆన్ లో ఉంటాయి, రియర్ అయితే ఉండవు. సో మీరు ఇండికేటర్ వేస్తే ఏంటంటే బ్లింక్ అవుతా ఉంటాయి. అండ్ ఈ రియర్ ఫెండర్ ఏదైతే ఉంది కదా, సో మనకు CB తో కంపేర్ చేసుకున్నా హైనస్ తో కంపేర్ చేసుకున్నా విచ్ ఇస్ వెరీ షార్ట్. సో దీని వల్ల లుక్ అనేది కూడా మనకి చాలా బెటర్ గా వస్తుంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో చాలా షార్ట్ గా ఉంది. అండ్ ఇది కూడా మనకి టోటల్ ఫైబర్, సో మెటల్ అయితే కాదు. అండ్ శారీ గార్డ్ ఏదైతే ఉంది కదా, దీని ఒక క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఆల్రెడీ మనకు శారీ గార్డ్ పైన సో ఈ మనకి ఫైబర్ ఎలిమెంట్ అనేది ఇచ్చారు. సో చూడడానికి అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే లైక్ ఓల్డ్ స్కూల్ లాగా మనకు హెల్మెట్ లాక్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్య వచ్చే ఏ బైక్ లో కూడా నేనైతే చూడట్లేదు, చాలా రేర్ గా కనిపిస్తుంది. సో దీంట్లో ఇచ్చారు కాబట్టి చాలా మంచి టచ్ అని చెప్తాను. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను నేను. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి చైన్ క్లీనింగ్ కి లూపింగ్ కి మనకు సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. అలాగే ఈ సెంటర్ స్టాండ్ పైన ఈ డీటెయిలింగ్ కూడా సో చూడడానికి చాలా బెటర్ గా ఉంది. అండ్ గ్రిప్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. మీరు లైక్ షూ అనేది ఇలా పెట్టినా కూడా స్లిప్ అయితే అవ్వదు. అండ్ ఇక్కడ మనకి గేర్ బాక్స్ గురించి మాట్లాడితే 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, దీంట్లో 6 స్పీడ్ అనేది లేదు. అలాగే అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది కాబట్టి సో మనకు గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉన్నది, సాఫ్ట్ సైడ్ లో ఉన్నది. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ ప్రతి బైక్ లాగానే. అండ్ ఇంజన్ గురించి ఆల్రెడీ చెప్పేశాను, ట్యాంక్ గురించి కూడా చెప్పేశాను. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే క్లచ్ గురించి మాట్లాడితే వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ ఇన్ సెగ్మెంట్ అన్నమాట, చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇక్కడ ఈ మిరర్స్ ఏవైతే ఉన్నాయి కదా విచ్ ఆర్ లైక్ క్రోమ్. సో దీంట్లో నేను కనిపిస్తున్నాను అనుకుంటా మీకు, బట్ ఇవి చూడడానికి చాలా బెటర్ గా ఉన్నాయి. అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడితే పర్లేదు, బాగానే ఉంటది. సో మరీ అంత విజిబిలిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఐబీమ్ లోబీమ్ పాస్ స్విచ్ అనేది ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి డీలక్స్ ప్రోలో ఏంటంటే మనకి 4-way బటన్స్ అయితే వస్తాయి మీటర్ ని కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ హారన్ మనకి ఆల్రెడీ పైన ఇచ్చారు రివర్స్ లో.
అయినా ఇది కూడా మనకి రివర్స్ లో ఇచ్చారు ఇంకా. అండ్ ఇండికేటర్స్ అయితే కింద ఇచ్చారు. అండ్ ఇదైతే సెటప్ అన్నమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్ అయితే ఉంది. అండ్ రైడింగ్ పోస్టర్ అనేది స్లైట్లీ మనకు అగ్రెసివ్ సైడ్ లో అయితే ఉంటది. అండ్ ఇక్కడ కూడా హోండా బ్రాండింగ్. అండ్ మనకి దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ అనేది రావట్లేదు. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ అలాగే హజార్డ్ స్విచ్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇదే అన్నమాట ఫ్యూల్ లిడ్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీటర్ కన్సోల్ చూసుకుంటే మళ్ళీ మీకు స్వైప్ అప్ అయితే చూపిస్తాను. సో ఎప్పుడైతే ఈ మనకి నీడిల్ అనేది పైనకి వెళ్తుంది కదా, సో మనకు ఒక బైక్ నడుపుతున్నప్పుడు ఆ ఫీల్ అనేది దీంట్లోనే వస్తుంది. లైక్ ఇప్పుడు వచ్చే డిజిటల్ మీటర్ లో ఆ మజా అనేది రావట్లేదు. అండ్ ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, టైం కానీ, లైక్ ఫ్యూల్ కానీ, లైక్ ఓడోమీటర్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. లైక్ న్యూట్రల్ లైట్ కానీ, ఎకో ఇండికేటర్ కానీ, ఏబిఎస్, సో సైడ్ స్టాండ్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ లో 2 బటన్స్ అయితే ఉన్నాయి. సో ఈ బటన్స్ ని మనం యూజ్ చేస్తూ ట్రిప్ ఏ, ట్రిప్ బి, అలాగే మనకు యావరేజ్ ఫ్యూల్, అలాగే రేంజ్, సో మనకి బ్యాటరీ వోల్టేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తో వస్తుంది, ఎలాంటి అడావిడ్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీరు డీలక్స్ ప్రో తీసుకుంటే దాంట్లో ఇక్కడ కింద ఏంటంటే మనకి చిన్న కనెక్టివిటీ ఫీచర్స్ అనేది వస్తాయి, లైక్ కాల్, ఎస్ఎంఎస్ లాంటివి. సో దానికి ఏంటంటే మీరు 3000 రూపీస్ అనేది ప్రైస్ ఎక్కువ పే చేయాలి. సో అది మీకు వర్త్ అనిపిస్తుందా లేదా అది మీరు చూసుకోండి, ఇంకా మీకు అవసరం ఉందా లేదా అని. సో నేనైతే 3000 ఎక్స్ట్రా పెట్టి డీలక్స్ ప్రో అనేది వర్త్ కాదంట, ఎందుకంటే బ్లూటూత్ అనేది మనం రియల్ లైఫ్ లో యూస్ కూడా చేయం కాబట్టి. అండ్ సీటెడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేస్తాను, 800mm ఉంది కాబట్టి లైక్ 5'4", 5'5" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా మనకి చాలా అంటే చాలా బెటర్ గా అయితే ఉంది. సో ఓవరాల్ గా ఇదన్నమాట హోండా సిబి 350 ఆర్ఎస్ గురించి డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. అండ్ మీకు హోండా సిబి 350 అలాగే ఐనస్ 350 అలాగే ఆర్ఎస్ 350 పైన డీటెయిల్ కంపారిజన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో 3 బైక్స్ పైన నేను డీటెయిల్ మీకు కంపారిజన్ వీడియో కూడా తీసుకొస్తాను. సో ఎవరు ఏ బైక్ తీసుకోవాలో కూడా దాంట్లో మనకి క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో ఎవరికైతే లైక్ 350cc లో లైక్ ఒక మంచి రోడ్స్టర్ బైక్ కావాలి, స్లైట్లీ అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్, స్మూతెస్ట్ ఇంజన్ కావాలి, మైలేజ్ మంచిగా రావాలి అనుకుంటే మీరు ఈ బైక్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో యూత్ కి అయితే చాలా మంచి బైక్ అన్నమాట. సో మేజర్ గా ఈ బైక్ లో నాకు అనిపించిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకటి ఏంటంటే మనకి షోరూమ్ అవైలబిలిటీ, ఎందుకంటే ఇది మనకు ఓన్లీ బిగ్ వింగ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అలాగే సర్వీస్ కూడా మనకి బిగ్ వింగ్ లో మాత్రమే అవుతుంది కాబట్టి వైడర్ సర్వీస్ నెట్వర్క్ ఉండి లైక్ రెడ్ వింగ్ లో కనుక ఈ బైక్ దొరికినట్టయితే దీని యొక్క సేల్స్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ మించిపోతాయి అన్నమాట. సో ఇది ఒకటి మనకి మేజర్ డ్రాబ్యాక్. అది కనుక మీ ఏరియాలో ఉంటే కనుక ఈ బండిని బ్లైండ్లీ తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట. ఒక్కసారి మాత్రం టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుంది బైక్ ఎలా ఉందో.